My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. So, ఇవాళ టాపిక్ చాలా కాంట్రవర్షియల్ కాబోతుంది. The topic is, should you marry a divorced woman? ఒక లేడీ డివోర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలా అని అనుకుంటే మీరు మగవాళ్ళు యాక్చువల్గా అలాంటి సిట్యువేషన్లో ఉన్న లేడీని పెళ్లి చేసుకోవాలన్నా తన ఏజ్ గ్రూప్ ఏదైనా కావచ్చు, 20స్లో ఉండొచ్చు, 30స్లో ఉండొచ్చు, 40స్లో ఉండొచ్చు, 50స్లో ఉండొచ్చు ఆ ఉమెన్. బట్ షుడ్ యూ మ్యారీ అ ఉమెన్ ఎవరైతే వాళ్ళ హస్బెండ్కి డివోర్స్ ఇచ్చేశారో? ఇవాళ రేపు డివోర్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. వేల లేడీస్, లక్షల మంది లేడీస్ డివోర్సులు తీసుకుంటున్నారు. సో సొసైటీలో ఒకప్పుడు జస్ట్ ఒక 10-15 years ఎగో కూడా ఇండియాలో ఒక పర్సెంట్ డివోర్స్ అయిపోయింది అంటే వాళ్ళని కొద్దిగా చిన్న చూపుతో చూస్తుండే సొసైటీ. కాకపోతే ఇప్పుడు సొసైటీలో ఒక పర్సెంట్ డివోర్స్ అయిపోయింది అని చెప్పుకోనీకు వాళ్ళు ఏమీ టెన్షన్ పడతలేరు. సో ఏ లేడీస్ అయితే డివోర్స్ తీసుకుంటారు హస్బెండ్ దగ్గరికి, వాళ్ళు 90% మళ్ళీ పెళ్లి చేసుకుందాము అనే ప్లాన్లోనే ఉంటారు. సో మార్కెట్లో అట్ ప్రజెంట్ the supply of divorced women is very high. చాలా మంది లేడీస్ ఎవరైతే డివోర్స్ తీసుకున్నారో వాళ్ళు మార్కెట్లో మళ్ళీ పెళ్లి చేసుకుందాము అని వచ్చేసారు. సో అందుకే మ్యాట్రిమోనియల్ సైట్లలో డివోర్స్డ్ ప్రొఫైల్స్ చాలా హైగా ఉన్నాయి. సో మీరు మగవాళ్ళు మీ సిట్యువేషన్, ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక మగోడు సింగిల్గా ఉన్నాడు, ఓకే, అంటే ఇప్పటి వరకు వాని పెళ్ళి కాలేదు, లేకపోతే పెళ్ళై వాన్ డివోర్స్ అయిపోయింది. ఇన్ ఎనీ కేస్ షుడ్ యూ మ్యారీ ఎ డివోర్స్డ్ ఉమెన్? సో దీన్ని నేను చాలా సింపుల్గా చెప్తా. పాయింట్ 1, మీరు ఆ లేడీని అడగండి. ఇప్పుడు మీకు ఒక లేడీతో పరిచయం అయింది, మీరు మ్యాట్రిమోనియల్ సైట్లో కలిశారు, లేకపోతే కామన్ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కలిశారు, మీ ఆఫీస్ కొలీగ్ కావచ్చు ఆ లేడీది డివోర్స్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఆ లేడీ క్లోజ్ అయిపోయారు, ఎలాగో ఫ్రెండ్షిప్ మంచిగా అయిపోయింది మీ ఇద్దరిది, అండ్ మీరు అనుకుంటున్నారు ఓకే లెట్స్ గెట్ మ్యారీడ్ టు దిస్ ఉమెన్. ఓకే, మీరు ఆ లేడీని ఒక్కటే క్వశ్చన్ అడగండి, మీరు డైవర్స్ ఎందుకు తీసుకున్నారు? ఓకే, సో ఆ లేడీ గిట చెప్పిందనుకో, ఓ మా హస్బెండ్ వాజ్ అన్ అబ్సల్యూట్ డర్టీ మ్యాన్, గలీజ్గాడు ఉండే, మందు తాగుతుండే, అమ్మాయిలు వెంబడి తిరుగుతుండే, నన్ను కొడుతుండే, వానంత దరిద్రుడు ఎవ్వడలేడు, వాడు సచ్చినా మంచిదే, వాడి ముఖం కూడా నేను జీవితంలో చూడదలుచుకోలేదు అని ఆ లేడీ అన్నదనుకో, ఇమ్మీడియట్గా అక్కడికి నేను వెళ్ళిపోయి ఆ లేడీకి పెద్ద దండం పెట్టి జన్మల మళ్ళీ ఆ లేడీ ముఖం చూడకంటే. బికాస్ ఒక్కసారి మనం ఒకరిని ఎలా ట్రీట్ చేస్తామో వేరే వాళ్ళని కూడా ఫ్యూచర్లో అలాగే మనం ట్రీట్ చేస్తాం. ఒక పర్సన్ దిక్కు మనకున్న యాటిట్యూడ్ని మన కోర్ క్యారెక్టర్ అంటారన్నమాట. కోర్ క్యారెక్టర్ హ్యూమన్ సైకాలజీలో ఎప్పుడూ చేంజ్ కాదు. ఇప్పుడు ఏ హ్యూమన్ అయితే ఒక రిలేషన్షిప్లో ఒక 5 years 10 years ఉన్నారు, ఓకే, ఒక 1 year అనుకోండి, 1 year కూడా ఏం తక్కువ సమయం కాదు కదా, 365 days ఉన్న తర్వాత ఆ హ్యూమన్ గురించి గలీజ్ మాటలు వేరే వాళ్ళకి చెప్పగలుగుతారు. ఓకే, ఆ హ్యూమన్ మంచోడు కాదు, వాడు దరిద్రుడు, అన్ని బ్యాడ్ థింగ్స్, మళ్ళీ ఒక్క మంచి థింగ్ కూడా ఉండదా ఆ హ్యూమన్ గురించి? సో ఒక లేడీ డైవర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ గురించి అన్ని బ్యాడే చెప్తుంది అనమాట. అన్ని బ్యాడ్ అంటే వాళ్ళలో ఒక్క మంచి విషయం కూడా లేకుండేనా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఈ లోకంలో పెద్ద పెద్ద సీరియల్ కిల్లర్స్ ఉంటారు కదా, వాళ్ళల్లో కూడా కొన్ని మంచి గుణాలు ఉంటాయి. కానీ ఒక లేడీ ఎవరైతే డైవర్స్ తీసుకున్నారో వాళ్ళ హస్బెండ్కి అయితే ఒక్క మంచి గుణం కూడా ఉండదన్నమాట. ఆ లేడీ చెప్తుంది అలా. సో రిమెంబర్ వన్ థింగ్, ఇప్పుడు మీరు ఇలాంటి లేడీని పెళ్లి చేసేసుకున్నారనుకోండి, రేపటి దినం
మీ గురించి కూడా 99% ఆ లేడీ అలాగనే చెప్తుంది. బికాస్ ఒక కంప్లైనింగ్ యాటిట్యూడ్, ఒక మనిషిని గలీజ్గా చిన్న చూపు చూసి గలీజ్గా మాట్లాడే యాటిట్యూడ్ ఎవరికైతే ఉంటుంది వాళ్ళు అందరు హ్యూమన్స్ని అలానే ట్రీట్ చేస్తారు. రిమెంబర్ దాట్. నన్ను 5 years ago ఒక లేడీ ఒక క్వశ్చన్ అడిగింది. నేను ఆ లేడీ వి వర్ డేటింగ్. సో ఆ లేడీ నన్ను అడిగింది, వికాస్ యు వర్ మ్యారీడ్ బిఫోర్ కదా, సో నువ్వు ఆ అమ్మాయిని మొత్తానికి మర్చిపోయావు కదా, నువ్వు ఆమెను లవ్ చేయవు కదా ఇంకా, ఐ హోప్ యూ హేటర్ అన్నది. నేను అన్నా వాట్? నేను ఆ లేడీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి అన్నా, నువ్వు ఏం వినాలనుకుంటున్నావు? నేను చెప్పాలా? ఎస్, ఐ హ్యావ్ కంప్లీట్లీ ఫర్గాటన్ మై ఎక్స్ వైఫ్, ఐ హేట్ హర్, షీ వాజ్ అ హారబుల్ ఉమెన్ అని నేను చెప్పాలా? చెప్పు అన్నా. సో ఇలా చూసింది నా కళ్ళల్లో. అంటే యు డోంట్ హేట్ హర్? నేను అన్నా, నేను ఆమెతో ఎన్నో ఇయర్స్ టైం స్పెండ్ చేసిన. ఓకే, దాంట్లో ఆమె నాకు చేసిన మంచి విషయాలు ఎన్నో ఉన్నాయి. నేను అవన్నీ మర్చిపోయి ఈరోజు ఆమె గలీజ్ది, ఓకే, ఐ హేట్ హర్, నేను మొత్తానికి మర్చిపోయాను ఆమెని అని చెప్తే దానంత పెద్ద అబద్ధం, అన్యాయం ఏదీ లేదు. ఓకే, నేను ఆ అమ్మాయి గురించి అలా చెప్పగలిగితే రేపు నీ గురించి కూడా నేను అలానే చెప్తాను అని 5 years ago ఆ అమ్మాయికి చెప్తున్నా. నేను ఇలా షాక్ అయిపోయింది. సో నేను అన్నా, ఐ డిడ్ నాట్ ఫర్గెట్ మై ఎక్స్, నేను నా ఎక్స్ని మర్చిపోలేదు. ఐ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ స్టిల్ రెస్పెక్ట్ హర్, స్టిల్ కేర్ ఫర్ హర్. ఆమెకి ఏమన్నా నిజంగా ప్రాబ్లం ఉంటే నేను హెల్ప్ చేయడానికి ఫస్ట్ రెడీ ఉంటా. ఓకే, అండ్ ఐ విల్ నెవర్ హేట్ హర్. ఇంకొకటి చెప్పిన, ఈ బ్రెయిన్ ఏదన్నా మర్చిపోగలుగుతుందా? ఎట్లా మర్చిపోతాం ఒక హ్యూమన్ని? సో ఆమెని మర్చిపోయినవా అని అడగడమే చాలా స్టూపిడ్. సో ఏ ఉమెన్ అయితే మీ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఎక్స్ గురించి చాలా బ్యాడ్గా చెప్తుంది, ఆ ఉమెన్ మీ గురించి కూడా ఫ్యూచర్లో అలాగనే బ్యాడ్గా చెప్తుంది. సో సింపుల్, ఒక డైవర్స్ అయిపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, తన యాటిట్యూడ్ టువర్డ్స్ ద ఎక్స్ ఇన్ హర్ లైఫ్, ఆమె లైఫ్లో ఇంతకుముందు ఎవరైతే హస్బెండ్ ఉండే వాడి తరఫున ఈమె యాటిట్యూడ్ ఎలా ఉంది ఫస్ట్ అది చూసుకోండి. చాలా బ్యాడ్గా ట్రీట్ చేస్తుంది అంటే, వర్డ్స్లో చాలా బ్యాడ్గా చెప్తుంది ఎక్స్ హస్బెండ్ గురించి అంటే దండం పెట్టండి. మీరు ఇప్పుడు అడగొచ్చు, అవును నిజంగా ఎక్స్ హస్బెండ్ చాలా గలీజోడు ఉండొచ్చు కదా, అందుకే ఈ అమ్మాయి ఎక్స్ హస్బెండ్ గురించి అన్ని బ్యాడ్ థింగ్స్ చెప్తుంది కదా అని మీరు అనొచ్చు. అవును, నిజంగానే ఆ ఎక్స్ హస్బెండ్ బ్యాడ్ మనిషి అనుకో. కానీ ఒక్కసారి మన లైఫ్లోకి వెళ్ళిపోయిన మనిషి గురించి మనము బ్యాడ్ చెప్పి ఏం సాధిస్తాము? నథింగ్. ఫర్గివ్ చేసేయండి. గాట్ ఇట్? సో అఫ్ కోర్స్ మన ఎక్స్ని మా ఎక్స్ దేవుడు చాలా గ్రేటు అని చెప్పే అవసరం లేదు. కానీ కొన్ని గుడ్ థింగ్స్ చెప్పొచ్చు, కొన్ని నాట్ సో గుడ్ థింగ్స్ చెప్పొచ్చు. కానీ మొత్తానికి బ్యాడ్ థింగ్సే చెప్తే ఆ అమ్మాయి యాటిట్యూడ్ మంచిగా లేదు. రిమెంబర్ దాట్. సింపుల్ ఫ్రెండ్స్. సో మీకు ఇలాంటి టాపిక్స్ పైన నాతో మాట్లాడాలా అని ఉంటే నాదొక కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, దాని పేరు onewaytolife.com. సో సింపుల్గా మీరు సెల్ ఫోన్లో ఈ వీడియో చూస్తున్నారంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది, onewaytolife.com. వెళ్ళండి, మొత్తం వెబ్సైట్ చదవండి. మీకు లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్, ట్యాక్స్, ఆంటర్ప్రినర్షిప్ ఇలాంటి విషయాల గురించి ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ యూ కెన్ కాంటాక్ట్ మీ. సింపుల్గా వెబ్సైట్ చదివిన తర్వాత పైననే వాట్సాప్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. మీ సెల్ ఫోన్లోనే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. మీరు ల్యాప్టాప్లో చూస్తున్న దాంట్లో వాట్సాప్ నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మెసేజ్ పంపించండి సింపుల్గా, హాయ్ వికాస్ అని. నేనే మీకు రెస్పాండ్ అవుతాను. ఈమెయిల్ అడ్రస్ కూడా ఉంది, మీరు ఈమెయిల్ కూడా పంపించవచ్చు నాకు. అండ్ వీ కెన్ టాక్ అబౌట్ లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్, ట్యాక్స్. మాకు సిఏస్ ఉన్నారు మా టీంలో, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అండ్ రిగార్డింగ్ ఆంటర్ప్రినర్షిప్ ఆల్సో. సో
నాది రీసెంట్గా ఒక స్టార్టప్ కూడా స్టార్ట్ అయింది. దాని పేరు interviewhighway.com. సో దిస్ ఈజ్ ఎ జాబ్ పోర్టల్ లైక్ naukri.com, monster.com లాగా. వెళ్ళండి, సెకండ్ లింక్ క్లిక్ చేయండి, డిస్క్రిప్షన్లో క్లిక్ చేసి interviewhighway.com ఓపెన్ అవుతుంది మీ సెల్ ఫోన్లో. ల్యాప్టాప్లో చూస్తుంటే సింపుల్గా టైప్ చేయండి interviewhighway.com అని, అండ్ ల్యాప్టాప్లో మొత్తం వెబ్సైట్ చదవండి అండ్ అప్లోడ్ యువర్ CV యాజ్ ఎ క్యాండిడేట్ సో దాట్ ఎంప్లాయర్స్ interviewhighway.comకి వచ్చి మీ ప్రొఫైల్ నచ్చితే యూ కెన్ గెట్ జాబ్ ఆఫర్స్. టేక్ కేర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్, లైక్, బీ వెరీ కేర్ఫుల్ ఇన్ లైఫ్. ఎవరినైతే మీరు మ్యారేజ్ చేసుకోపోతున్నారు, కామెంట్స్ చేయండి, షేర్ చేయండి. బాయ్.